చేయండి. అన్నం మంచిదే, తినాల్సిందే. కానీ ఎక్కువ తినటం వల్ల, 3 పూట్ల తినటం వల్ల, 2 పూటలు తిన్నా కూడా అసలు వర్కౌట్ లేకపోవడం వల్ల మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఇస్తుందండి. అన్నంలో ఎక్కువ స్టార్చ్, పిండి పదార్థం అంటాం చూడండి, అది ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే పొట్టొస్తుంది, బరువు కూడా పెరుగుతూ ఉంటాం. ఎంత వర్కౌట్ చేసినా కూడా అన్నం తినేవాళ్ళు చాలా తక్కువ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఫిట్నెస్ లెవెల్స్ కూడా అంతే ఉంటాయండి. ఎందుకంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని, షుగర్ లెవెల్స్ని ఇది బాగా బాగా పెంచుతుంది. రెండవది పచ్చడో, పెరుగో, చేపల పులుసో ఏదోటి వేసుకొని గట్టిగా తింటాం కదా, డ్రౌజీగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, కూర్చోవాలనిపిస్తుంది, వీలైతే పడుకోవాలనిపిస్తుంది. అది కూడా ప్రధానమైన కారణం మనం పాడైపోవడానికి. తగ్గాలి, బాగుండాలి అనుకుంటే సాధ్యమైనంత వరకు రైస్ని తగ్గించండి. నేనైతే వారంలో ఒక్క పూటే తీసుకుంటానండి.